సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నాన్నగారు తమ్ముడు ఫోన్ చేస్తున్నారు. కూర్చో. ఈరోజు సిగరెట్ కొడతావా? టైం లేదురా. అవతల పోస్ట్ ఆఫీస్ తెరిచి వచ్చాను. బాబోయ్ చిన్నది చాలు రావయ్యా. వచ్చిన దగ్గర నుంచి వసపెట్టలాగా ఒకటే అడిపోయినా. కూర్చో, త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ టైం లేదు నాకు. ఏమండి, బాబాయిని కూడా భోజనానికి లెమ్మనండి, వడ్డించాను. అదే టైం లేదమ్మా. కళ్ళతో చూసింది నోటితో చెప్పి చెవులారా వినిపించి త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ టైం లేదు నాకు. ఏమిటి మావయ్య అంత విశేషం? నేను ఏమైనా పెద్ద పోస్ట్ మాస్టర్ చేశారేమిటి? అదే వాడు చేస్తే మాత్రం నాకు టైం ఎక్కడ అల్లుడు. ఈ కాయానికి కాలం అయిపోయింది. అబ్బా ఈ అంజిగాడు కృష్ణ ఎక్కడరా? ఇంకా తింటారా? అరొక మావయ్య, నీ అరుపులతో ఆగలేకపోయింది, భోజనం సరిపోయింది. అందరం వచ్చేసాం కానీ ఏమిటో చెప్పు మావయ్య. టైం లేదు, వెళ్ళిపోవాలి నేను. మరి ఎందుకు వచ్చినట్టు? అవునుమా, వచ్చిన పని మర్చిపోయాను. ఆ సంగతి గుర్తించే ప్రభుత్వం నిన్ను చిరంజీవిగా చిన్న పోస్ట్ మాస్టర్ గానే ఉంచి. నువ్వు మధ్యలో మాట్లాడుకో, నాకు అసలు టైం లేదు. మాట్లాడండి, మరి అసలు టైం తీసుకోకమాట. బావా అసలు విషయం ఏమిటంటే, నువ్వు నీ కొడుకులు కోడళ్ళు ఏమిటి అందరూ వింటున్నారా? మధ్యలో మాట్లాడక మరి చెప్పు. నువ్వు నీ కొడుకులు కోడళ్ళు ఇంత అన్యోన్యంగా కలిసికట్టుగా ఉండటం ఏమి బాగాలేదు. నీకు కనుగుడుతోందా? నా కళ్ళకి ఆ మాత్రం టైం ఎక్కడదిరా. మిమ్మల్ని అందరినీ చూసి భయపడిపోయి ఆ భూదేవే మీకు లొంగిపోయింది. బ్రహ్మాండంగా పంటలు పండించారు. ఆ వార్త ఇక్కడి నుంచి రాజధానికి, అదేరా హైదరాబాద్కి, అక్కడి నుంచి ఢిల్లీకి పాకింది. అంటే దాంతో వచ్చి పడింది ముప్పు. ఇదిగో తాకింది. అదేమిటో చూడు శ్రీనివాసు. అదే తెచ్చావా? అలవాటు పాపం, ఏం చేస్తాడు? ఏమనుకోకండిరా అన్నయ్య. అది ఇంగ్లీష్ ఉత్తరం అయితే మా ఆవిడకి ఇచ్చే గిరగరగర చదివేసుకుంది. ఏమే నీకు ఎప్పుడు వేళపడలేదు. నాన్న నాన్న, ప్రభుత్వం మీకు కృషిక్ పండిట్ గుర్తించింది. అవునమ్మా. అన్న, నేనేం ఘనకార్యం చేశాడని బాబు నాకు ఈ బిరుదు. రాష్ట్రం మొత్తం మీద సగటున మన పొలంలో ఎక్కువ పంట పండించినందుకట. మావయ్య, ఇంతకాలానికి నువ్వు ముద్రేసిన ఉత్తరం మంచి వార్త తీసుకొచ్చింది. అవును బాబా. మా శేషు, మీ నాన్నగారికి పెద్ద మరచెంతో కాంగి పట్టురా. మరచెంపుడు కాదు, టైం లేదంటూనే మీ నాన్న పిందుడు గుచ్చుకుంటాడు. పాపం, మా నాన్న దృష్టి అందరికీ ఆటే. అవి నాకేందుగా మాయ, నాకు అసలు టైం లేదు. ముందు నాన్నకి మంచి రేపు ఆయన సన్మానం చేసుకోవాలి, బ్రహ్మాండమైన ఉపన్యాసం నడపాలి. అవునన్నా, మాట్లాడుతుంటే స్టేజ్ దద్దరిల్లిపోవాలి. మాట మాటకి తప్పట్లు. మావయ్య, శాంపుల్ కి నువ్వు కూడా కొట్టు. తప్పట్లు తప్పట్లు. ఈ రోజు మన ఊరికే ఒక పెద్ద పండుగ. కారణం మన దశరథ రామయ్య గారు ఈ ఊరు వారు కావడం, ప్రభుత్వం వారి కృషిని గుర్తించి సన్మానించడం మనకి పండుగ గాక మరి ఏమిటి? మన దశరథ రామయ్య గారు చాలా అదృష్టవంతులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదనుకుంటాను. నలుగురు కొడుకులు కోడళ్ళు, ఆడ మగ వివక్షత లేకుండా ఆ భూదేవిని నమ్ముకొని భక్తితో శ్రద్ధతో సేవ చేయడంలో ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో వారి కుటుంబం చేసి చూపించింది. బాధ్యత తెలిసిన కొడుకులను, భక్తి శ్రద్ధలు గల కోడళ్లను కలిగిన ఆయన ధన్యజీవి. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. తరువాతి కార్యక్రమం ప్రారంభిద్దాం. దశరథరామయ్య గారికి పూలమాల. ఆగండి బాబు, ఈ పూలమాల వేయాల్సింది నాకు కాదు, నా మనమరాలు లక్ష్మికి. అమ్మా లక్ష్మి, లక్ష్మి ఇలా రామ్మా. ఆ పూల వెంట మా లక్ష్మి వెళ్ళవే. గారు, అవును రాజశేఖరం గారు, ఈ సన్మానాలకు ఈ పొగడ్తలకు అర్హులం మేము కాదు. మీరు అనుకున్నట్టుగా నా కొడుకులు కోడళ్ళు మొదటి నుంచి ఈ భూమిని నమ్ముకుని ఉంటే, ఎవరి బాధ్యతలు వారు అప్పుడే గుర్తించుకుని ఉంటే, మా ఇంటి మహాలక్ష్మి, నా 4వ కోడలు చిరంజీవిగా ఉండేది. ఏమిటి మీరు అనేది దశరథరామయ్య గారు? నిజం చెప్తున్నాను బాబు. ఆ హరిదాసు కూతురు లక్ష్మి మా ఊరికే మహాలక్ష్మి. మా కుటుంబానికి వెలుగు చూపడానికే వెలసిన శ్రీ మహాలక్ష్మి.
అమ్మా చిక్కాల వారి లోగిళ్ళు ధర్మలోగిళ్ళు ధర్మదాతలు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరకార్దూల కష్టం జగన్మాతృకం విధవల్లారా ముప్పుట్ల తిని కొవ్వెక్కడుస్తున్నారు. అమ్మా నిత్య పూజా పురస్కార సేవాపరాయణి తులసమ్మ తల్లి. ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద అబ్బబ్బబ్బబ్బా అప్పుడే తెల్లారిందా మీ భారత యుద్ధానికి? ఏమే వాళ్ళ మీద విరుచుపడతావు? అంతా నన్నే అనండి. ఇప్పుడు నేనేమన్నానని? పొద్దుటి నుంచి రాత్రి దాకా నువ్వు ఆ దేవుడి దగ్గర పడి ఉంటావు. ఈ దెయ్యంతా నేను ఎంత అయిపోతున్నా నీకేం తెలుసు? పరేంద్రా ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. స్వామి తెల్లగా తెల్లారిపోయింది, లేవండి. అప్పుడే తెల్లారిందైతే ఒక్కరోజైనా తెల్లారకుండా ఉంటుందేమో, హాయిగా నిద్రపోదాం అనుకుంటాను. ఏది? అబ్బా మేలుకొలుపు మీకు కాదండి, నా స్వామికి. తులసి, కౌసల్య సుప్రజా రామ. తులసి, ఇందులో ఆటి నాసు కళావర్ రెండు కనపడటం లేదు. నువ్వేమన్నా చూసావా? నిద్రలేస్తూనే ఆ విధంగా పేకాట కూడావేనా? తప్పు తప్పు, అలాంటి మాటలు అనకే. ఆట కలవదు. ఏమే దున్నపోతే తల్లి ఏ ఎరగట్టు నటిస్తున్నావు? నేనా? నాకేం తెలుసు? నీకేం తెలీదు? దొంగలా కలుస్తాడు. ఏం తెలీదు? అమ్మా పతి ప్రేమ భాగ్యరాశి శేషమ్మ తల్లి. ఇష్టం గడుపు. సుమతి, సుమా తెల్లారిపోయిందిలే. అయ్యో కాఫీ తాగి మళ్ళీ పడుకుంది గాని లే. అర్థం తెచ్చారా? లేకపోతే పొద్దున్నే మీ మాత్రమే చూడాలా? ఓ తీసుకొచ్చాను, ఇదిగో లే లే చూసుకున్నాం లే. కాఫీ ఏది? ఇదిగో. అమ్మా పతి సేవాపరాయణి రాణి సుమతమ్మ తల్లి. ఇది కాఫీయా కషాయమా? దట్టియం పొద్దున్నంత కాఫీ కూడా చిక్కులేదు. మళ్ళీ ఏడుపెందుకో? దిక్కులేదు అన్నా, నేనుండగా దిక్కులేదు అన్నా. కావాలంటే నడిచి నీలగిరెళ్ళి గుండె కిందలు పట్టుకొచ్చి గంగాళం కాఫీ చేసిస్తాను. దిక్కులేదు అనకు సుమతి. ఈ పాట రోజు విని విని విసికెట్టిపోతుంది. ఒక కూర చేసిన చేత కాదు, ఒక పులుసు గాయటం చేత కాదు, కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులు అవుతుంది? ఇక అంటే ఎప్పుడో ఇలా ఆకలితో ఒకరోజు చస్తాను. మళ్ళీ ఏమవుతుందని ఏడుపు? చచ్చిపోతాను అన్నా, నేనుండగా చచ్చిపోతాను అన్నా. సావను సారీ, మీరే చంపండి. నాకు టైం అయింది, మహిళా మండలికి వెళ్ళాలి. సరే ఒక కప్పు కాఫీ తీసుకురండి వేడిగా. ఏమిటి దాస్ గారు, ఎవరు పలకలేదా? ఏదోలే బాబు, అందరూ పనిలో ఉన్నట్టున్నారు. అవునండి. కృష్ణార్పణం. ఇదేనా పని? మడి మశానం లేకుండా చీపురు గట్ట పుచ్చుకొని ఊళ్ళు వాకిళ్ళు ఊడుస్తూ కూర్చుంటే ఇక్కడ పూజా పునరుస్తారట. ఈవేళ మనవంత కాదమ్మా, ఈ 10 రోజులు పెద్ద పినిది. అలాగా? ఆ సంగతి ఆ పెద్ద ఆయనతో చెప్పు. అన్నిటికీ నేను దాడి దొరికాను. ఏమిట్రా అంటే ఇంటికి పెద్ద కూడాలిగా. అసలే ఒళ్ళు కూర నేను అడుగుతుంటే మళ్ళీ ఇది వచ్చాక అదిగో ఆ పని పట్టలేని 3వ మహారాణి ఉందిగా, ఆవిడ వచ్చున్నానండి. షటాప్, నేనే వచ్చేది. నేనే మీలో పల్లెటూరు కొట్టులు కాదు, తాడ బిసుకుంటూ కూర్చోడానికి. నేను చదువుకున్నదాన్ని. యు నో ఇట్? మహా చదువుకున్నట్టు సార్ వచ్చింది. విన్నా తులసమ్మక్క, ఆ 4వ సార్ నంగనా చెంతకు మాట్లాడుతుందా? ఏమిటట ఇవిడ చదివిన చదువు? మొగుడిని ముండమోపిం చేసి అతని చేత అడ్డమైన చాకరీ చేయించుకోవడమేగా. నువ్వేంటి మహా, మార్నింగ్ నుంచి చివరి ఇందాక పూజలో కూర్చోటం, నోట్లో నా పసిపిల్ల చేత నానా చాకరీ చేయించుకోవటమేగా. ఏమిటా నవ్వు? నీ భాగవతం ఎవరికి తెలీదు? రాత్రంతా ఆయనతో సరాగాలు, పొద్దున్నే 7 పురాగాలు. ఆ అంటే పుట్టింటికి పలాయనం. దీనికి తోడు నవ్వు కూడానా? అమ్మా తల్లుళ్ళారా, ఒకరినొకరు తిట్టుకుని మీ కాపురాలను బజార్ని తెచ్చుకోకండి. మిమ్మల్ని కోడళ్ళగా తెచ్చుకున్న పాపానికి ఆ పని నేనే చేసుకుంటాను. నాన్న, ఏమిటి నాన్న ఇది? నా కర్మరా నాన్న. ఈ ఇంటికున్న పరువు ఏనాడో పోయింది. ఇప్పుడు నీకు గౌరవం కూడా పోగొట్టుకుంటావా? రానన్న, పండుగ రోజు ఇల్లు వాకెళ్ళు ఇలా ఉంటే ఆ శ్రీ మహాలక్ష్మి ఇంట్లో ఉండదురా. అలా ఉండకుండా చేయాలనేగా వాళ్ళ పంతాలు.
కందకలేదు దొంత కత్తిపెట్టుకెందుకు నాన్న రాపోరా రానన్న. ఆహా పురుషుడు పుట్టిన ఇన్నాళ్ళకి యజ్ఞం చేసేట ఆ శ్రీ మహాలక్ష్మిని నట్టింట్లోనే కట్టేసుకోవాలనుకుంటే నువ్వు ఎవరితో కట్టుకుని ఊరు వాడ ఏకంగా ఉడిపించుకోవయ్యా. ఎవరొద్దన్నారు? మా బాగా అన్నావు. ఛీ, ఛీ, ఛీ. మీ అమ్మతో పాటు నేను పోయి ఉంటే ఈ నరకం నుంచి బయటపడేవాడిని. నాన్న ఊరుకో నాన్న, ఏమిటా మాటలు? వీళ్లకు నేను ఏం లోటు చేశాను? వాళ్ళు కోరిన సంబంధాలు తెచ్చి చేశాను. అడగడంతో ఆస్తి పంచిచ్చాను. ఈ దశరథ రామయ్య కుటుంబం అంటే ఎంతో గొప్పగా చెప్పుకోవాలని ఆశపడ్డాను. ఇదేనా నేను చేసిన పాపం? వాళ్ళ మర్యాద వాళ్ళు నిలబెట్టుకోలేనప్పుడు నువ్వు బాధపడి మాత్రం ఏం లాభం? రానా అన్న వడ్డించాను, కొంచెం పొలం పెడదాం. బాబు కృష్ణ, ఈ ఎడారిలో నువ్వు ఒక్కడవేనా నాకు చల్లని నీడ తండ్రి. బాలా రేత్రంతా నువ్వే కల్లోకి వచ్చేవే. వచ్చి ఏం చేశానంట? ఒళ్ళంతా కుంపడకం చేసావంట, నా గుండె గణం కింద చేసావంట. చేసి సుయ్యి 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 అంటూ ఏక ప్రేమదోషులు పోసేస్తున్నావంట. ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే దోశ తిరిగి వస్తుంది. వెళ్ళి పని చేసుకో. రాని నాకేమన్నా భయం? అంతా నాటిపెడితే మనం జ్ఞాపకం చేసినట్టయ్యా. లేదు అడుక్కు తినాలి. ఈ లాట ఉంటాను. ఇంకొక గది అయితే దెబ్బరట్టు అవుద్ది. పిండి అయిపోయింది. జనం వచ్చి ఎలా అవుతుంది? పాపాయమ్మ, నీ దోశల చప్పుడు తిరుపతి కొండ దాకా వినిపిస్తోందమ్మా. నీ చేతిలో ఏముందో గాని దోశలు కూడా సప్తస్వరాలు పలుకుతున్నాయి. ఈ సుప్రభాతమనే 7 కొండల వాడు మేలుకుంటున్నాడో ఏమో. దోశలు సప్తస్వరాలు పాడుతున్నాయి, తినేవాడు బాకీ రాగాలు పాడుతున్నారు. ఇచ్చేస్తారులే పాపాయమ్మ, ఇవ్వక ఎక్కడికి పోతారు. నువ్వు మర్చిపోయినా అప్పు సంగతి ఆ లోకంలో చిత్రగుప్తుడు మర్చిపోడు కదా. పెనం మీద అట్టేదో నా కోసమే ఆనందపడే ఆలాపన చేస్తున్నట్టుంది. వేడి వేడిగా అయితే పడి ఇదో చూడు శ్రీనివాసులు, కట్ల కాసులు పేరు చేయించుకుందాం అనుకుంటున్నాను. కొత్త డబ్బు తక్కువ వచ్చింది. నువ్వు ఇవ్వాల్సిన పాత బాకీలోంచి కాస్త సర్దుబాటు చేద్దు. పాపాయమ్మ, నీ ఒళ్ళే బంగారం కదా, నీకెందుకు చెప్పు నాగానట్ల. ఇప్పుడేం చూసావు నా ఒంటి ఛాయా? ఈ దిక్కుమాల పోయి దగ్గర కూర్చుని ఇలా పౌసూరు పోయానే గాని నా పెళ్ళైన కొత్తలో బిడివేరి చేద్దాంలాగా నా ఒళ్ళంతా మిలమిలమిలమిల మెరిచిపోయాడంటే నమ్ము శ్రీనివాసులు. ఇక చెప్పకు పాపాయమ్మ, చిన్నతనంలో నేను చూస్తుంటే మా కుర్రకారుకంతా ఒళ్ళు పెరపెరలాడేదనుకో. సన్నగా, పుట్టిగా, ఎర్రగా, డైమండ్ రాణిలాగా ఉండేదని అనుకో. అచ్చం ఆయన ఇలాగే అనేవారు. పాపా పాపా నీకు దిష్టి తగులుద్దే, నిన్ను 2 కన్నా చూడలేనే అని. పాప పిచ్చి మహారాజు అలాగే బతుకున్నాడు, చూడకుండానే పోయారు. చూడు పాపాయమ్మ, ఒక బేడ పకోడీ పెట్టు. ఏ శ్రీనివాసులు, ఇక్కడ అట్లు తింటూ కూర్చుంటే అక్కడ ప్యాకాట్ ఏమవుతుంది? పొద్దుకోవటంలే, పద పద. అయిపోయింది, వస్తున్నాను ఉండవయ్యా. పొద్దున్నే పాపాయమ్మ అట్టు పడకపోతే పేకాట్లో పట్టు దొరకదయ్యా. ఓహో, లెక్క రాసుకో. అంతేగా మరి. అలాగే వాడిని ఉబ్బేసి కాని డబ్బు ఇవ్వకుండా పని చేసుకో. ఓసి 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 దిక్కు మొక్కులు ఏందాను అని తీసుకొచ్చి నేనేదో ఇంటి దాన్ని చేద్దాం అనుకుంటుంటే ఏమే తెగ నీలుగుతున్నావు. ఇదిగో ఆ శ్రీనివాసులు గారి 3 కాపీ 2 దోశ రాసుకో. ఒక్కటి దోచే కదా. నువ్వు చదువుకున్నావా చెప్పారా? మా నాయనే, ఇదిగో పండగ రోజు కూడా పాసపొగుడంటే ఏం లాభం లేదు. పాయింట్కు పాలా, అలా అయితేనే పేక దించేది. అబ్బా ఏమిటి ఈవేళ శ్రీనివాసులు జోడు గుర్రాల మీద దౌడు తీసుకున్నాడు. 4 ఎకరాలు పోయేదా 4 గుర్రాల మీద తీశానయ్యా దౌడు. ఇప్పుడు మిగిలింది 2 ఎకరాలే. ఏమిటవి? రూపాయి చూడాలత్తా బట్టీకెళ్ళి నీ గొంతు తక్కువయ్యా, ఎవరికా చెప్పు. బట్టీకెళ్ళి పట్టించుకొస్తున్నాను. సరే పో, లోపల బియ్య పచ్చడి దాచు. పో త్వరగా. పాపాయమ్మ గారు, దాసు కరువు రోజుల్లో కూడా బాగానే సంపాదించావే. పండగ రోజులు కదమ్మా. అవునులే, సంవత్సరం పొడవునా పోగేసుకున్న పాపాలన్నీ గుప్పరి జింకంతో కడిగేసుకోవాలిగా మరి. ఆయన నాకెందుకు ఊరాల పాప పుంజాలని. లాభం అమ్మా పాపాయమ్మ,
అమ్మాయి పెళ్లి త్వరలో చేయాలనుకుంటున్నాను. శుభం. అయితే మాకు తొందరలోనే పప్పనం దొరుకుతుంది అనమాట. అదే ఇప్పటి వరకు ఎంత కూడిందో అని. ఏమిటయ్యా దాసు, ఆయన బతుకున్నప్పటి నుంచి ఇదే పాట. నా మీద మాత్రం నమ్మకం లేటయ్యా? నమ్మకానికి కాదమ్మా, ఏదో ఇంత ఉంది అని తెలిస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి కొంచెం ఘనంగా చేసుకుందామని తాపత్రయం. కాదు మరి ఒక్కగానొక్క బిడ్డ. మా వారు బతికుండగా దాచిన డబ్బు ఏమన్నా 287 చిల్లరా. ఇక నా దగ్గర ఉన్నది నీకు తెలియలే తెలుసు. 625. ఇదేదో 4-5 ఉంటుంది. 6, 2, 8, అదొక 87, 20. పర్వాలేదే, 900 దగ్గర అయింది. ఇది ఒక్కనాటి కష్టమా అమ్మా? ఇన్ని సంవత్సరాలుగా పడ్డాను. అవునవును, ఆయన కూడా అలాగే అనేవారు. ఉసే పాప, మన దాసు డబ్బు జాగ్రత్తగా ఇచ్చేయాల్సుమా, పిల్ల పెళ్లి కోసం కూడబెట్టుకుంటున్నాడు పాపం, పిచ్చిముండావాడు అన్నారు. వెళ్ళొస్తామా? మంచిది. దేవుణ్ణి ఏమని వేడుకుంటున్నావు లక్ష్మి? దేవుడు బాగా ప్రార్థించుకున్నావా అమ్మా? అదే మీ నాన్నని త్వరగా మంచి పెళ్లి కొడుకుని చూసి ఆ 3 ముళ్ళు వేయించమని. అదే నా కోరిక కూడా లక్ష్మి. నీ కోరిక త్వరలోనే తీరుతుందిలే కిష్టయ్య. ఈ 7 వర్షాలు బాగా పడేట్టున్నాయి. ఏదో మీ దయ. అదేమిటి, గుళ్ళోకి వచ్చి ఒక క్షణం కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు? తప్పు కదా? నిజమే లక్ష్మి, మర్చిపోయాను. దేవుడి ప్రసాదం తీసుకోవచ్చు. ఎంత తీయగా ఉంది లక్ష్మి. ఏమిటే కళ్ళు కనబట్టాలా? అదేమిటి అనుకున్నా? చూడలేదండి, పొరపాటు అయిపోయింది. ఏమిటి చూడలా? రాత్రి దాని కింద పెడుతుంది చూడలా? ఏమన్నా ఎవరో మహానుభావుడు ఏకాదశి కూడా టపా కట్టేశాడు. కర్మ, సావుత్తరాలు, ప్రేమలేఖలు, శుభలేఖలు అన్నీ నేనే ఈ వెధవ చేత్తో కొట్టాడవాలి. కొట్టు 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 కొట్టు. ఏమిటి మళ్ళీ ఇవాళ కొట్టినా? ఈవేళ కారణం లేకుండానే అమ్మా. అమ్మా, ఇక మిగతా కాపురం చేయలేని అమ్మా. ఊరుకోమ్మ ఊరుకో. ఏమండి, అతను రోజు దీన్ని గొడ్డను బాధట్టు బాస్తూ ఉంటే నిమ్మక నీరెక్కినట్లు మీరు ముద్దలు పట్టుకుంటూ కూర్చుంటారా? ఏం చేయమంటారా? నాకు టైం ఎక్కడ వచ్చింది? మీరంతా ఇలా ఊరుకుంటే చేస్తాడా? ఏది చేయమని చూద్దాం. ఏదో స్వయానా మేనోడు కదా, నా బంగారం లాంటి పిల్ల సుఖపడుతుందని చేస్తే పెద్దగా దాన్ని కొట్టి కొట్టి డెంటల్ ఆఫీస్కి పంపించేస్తాడు. ఇదిగో, ఎప్పుడో ఒకప్పుడు టైం దొరికినప్పుడు వీలు చూసుకుని బాండి బెదమని అందమాసిగా మనీ ఆదా చేసి మారేస్తానంటే. రాముడు దాని ముందు లోపల తీసుకెళ్ళి సాయంకాలం వాడు వచ్చేటప్పటికి వాడిని వాడిని అన్నంత పని చేయకపోతే నా పేరు. అమ్మా, హాయిగా పడుకోమ్మా, వంటగానే లేపుతాను. అమ్మా, ఈవేళ నా గారెలు తినాలందమ్మా. అలాగే ఉండి పెడతాలే అమ్మా, పడుకో. ఎంత కమ్మగా పాడేవు తల్లి. ఈ పల్లెను రేపల్లెగా
నన్ను నందుండిగా మార్చేశావు. నీ పాట విని ఇంకా ద్వారక వదిలి రాలేదా అమ్మా కృష్ణుడు? ఇదిగో వచ్చేసాను లక్ష్మి. ఏమిటిది? ఇదంతా నిజం భక్తేనా? నేనెంత దురదృష్టవంతుడమ్మా. రోజు ఈ బృందావనం పక్క నుంచి వెళ్తూ కూడా ఒక్కసారి నా కన్నెత్తి చూడలేకపోయాను. కూర్చోండి బాబు గారు, దాహం తీసుకొస్తాను. బాబు గారు తమరా? రావయ్యారా? ఈ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఎంత సుదినం బాబు, మా ఇల్లు పావనమైంది. పావనమైంది మేమయ్యా. తల్లి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారమ్మా? నన్ను పరాయివాణిగానే చూస్తున్నావా లక్ష్మి? ఏమిటో ఆ చూపులు, దగ్గర బంధువైనట్టు. దగ్గర బంధువుల్లో ఎవరూ లేరు బాబు, బయట సంబంధాలే చూస్తున్నా. ఎటొచ్చి కట్నాలు కానుకల దగ్గరే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే చేసుకుంటూ ఉంటే ఇంకా కట్నాలు కానుకలు ఏమిటయ్యా? ఏ మాత్రం తెలివి గలవాడైనా కళ్ళకు అద్దుకుని చేసుకుంటాడు. ఆ మాత్రం తెలివి నాకు ఉంది నాన్న. లక్ష్మి, పొద్దుపోయింది, వెళ్ళొస్తాను. ఎప్పుడైనా మీ అత్తారింటికి వస్తే ఈ ముసలాడికి నీ చేతి వంట రుచి చూపిస్తావు కదా. బాబు గారికి నమస్కారం చేయమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. వెళ్ళేస్తాను దాస్ గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. మళ్ళీ గుమ్ముగా తయారయ్యో. ఏమిటి విశేషం? ఏంటి ఊరుకుంటున్నానే? ఏమే గీమంటున్నావు? జాగ్రత్త. ఓర్ని, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావే. ఏది మన మామూలు? ఏంటి రూపాయి చూడలేనా? లేవు, సరిగ్గా అయిపోయింది. ఏటా అబద్దాలా? ఇప్పుడే కదా బట్టి నుంచి కొత్త సరుకు తీసుకొచ్చి లోపలెట్టాను. వండుకోరు ఎత్తగా ఏమే ఉంచుకునే లేవంటున్నా అనమాట. బాగా పెట్టద్దున్నావిడే బెదిరించి నువ్వు మధ్య నా ప్రాణాలు తీస్తున్నారు. ఏటి గురు? ఏం సరికిరాదు, ఎంత పుల్లగా ఉంది. ఆదో సరికే గురు. వస్తుందయ్యా, మద్యపాన నిషేధం వచ్చాక కమ్మడి సరికే కరువైపు. ఆ కొట్టే గురు, నీకైతే బొంతరటి పంటని చేయలేరు. ఏంటమ్మా నువ్వు ఇక్కడున్నావే? నిద్ర పట్టడం లేదా? ఏం లేదు నాన్న, ఏమిటో ఇదిగా ఉంది నాన్న. నేనుండగా నీకు భయం ఎందుకమ్మా? వాడు వస్తే కాళ్ళు చేతులు వెనక్కొట్టి ఆ పోస్టు డబ్బాలో పడాను. నువ్వు లోపలికి కొడతామా? పడుకో. సరే నాన్న. రావుడు, ఏ రావుడు, ఏమిటండి ఏమిటి? ఈవేళ కార్డు కవర్ అయినా కవరు కార్డు అయినా సరే వాడంతేలో తేల్చి బేరింగ్ లెటర్ తీసి పడేస్తానంటే మేధావా నా కూతుర్ని కొడతాడు. చూడు, ఆ పార్టీల మీద వచ్చే టైం అయింది. ఈ కర్ర విరిగిపోతుందో ఏమిటో, కొంచెం లోపలి కర్ర పట్టకు. పో. మేధావా నా కూతుర్ని కొడతాడు. నా కూతుర్ని నా కూతుర్ని ఏడు మావయ్య, చీకట్లో చిందురాట. అదే పరుపునిలా ఒకటే తల్లులు పుట్టి చంపేస్తుంటాను. ఏది శేషు? శేషు తప్పాల బిట్లో ఉంది కానీ ఇదే బాగాలేదురా. నేను రోజు ముద్రలు కుట్టినట్టు నువ్వు దాన్ని కొట్టి ఒళ్ళు పొలం చేస్తూ ఉంటే అది ఏమైపోతుందిరా. అసలే దాన్ని అవుటు ఒళ్ళు కూడాను పాపం. ఏమిటంత మెల్లగా బ్రతిమాలతో మాట్లాడతారే? ముద్దలు కొట్టేటప్పుడు గొంతు తీసుకు మాట్లాడతారే? ఇప్పుడు ఏమైంది గొంతుకో? మాట్లాడదు, నాకు అసలే టైం లేదు. నేను చెప్తున్నాగా. ఏమిటి మీరు చెప్పేది? రోజంతా అది ఒకటే గొడవ, మనిషా మాన. ఇదిగో అబ్బాయి, అబ్బా దాన్ని చచ్చినా నీతో పంపను. నువ్వు ఈ తాగుళ్ళు తందనాలు అన్ని కట్టి పెట్టి రోజు చెప్పేదిరా, అప్పుడు దాన్ని నీతో చక్కగా పంపుతాను. అయితే పంపరన్నమాట. ఏం మావయ్య, నువ్వు అంతేనా? అల్లుడు, నీ అత్త మాట అంటే ఇన్సూరెన్స్ ఉత్తరం లాంటిదిరా బాబు. దానికి ఎదురు చెప్పే అధికారం నాకు లేదు. అయితే శేషు ఆ మాట అంటుందా? అవును, అది చచ్చినా నీతో రానంటుంది. రానంటోంది. పల్లెదానివే, నేను అంత మాట అన్నానా? వచ్చారా? వారు లేకపోతే నాకు ఈ ప్రపంచమే లేదు. అమ్మా వస్తానే అమ్మా. మంచిదమ్మా. మోసతీనీళ్ళు బంగారంగాను రోజంతా ఒళ్ళు నొప్పులు అంటుకుంటూ ఏడ్చి అతను రాగానే మళ్ళీ పూలుకుంటూ తయారైంది. ఈ మాత్రం దానికి ఈ అడుపులు ఎందుకో? రాముడు, ఎందుకే ఇంతగా ఇదైపోతావు? అది రిప్లై కార్డు లాంటిది, తెల్లనే పడి మళ్ళీ రాదు. పద, టైం లేదు.
అబ్బా పీకు తినేస్తున్నారు. ఇక్కడ పగలు లేదు, రాత్రి లేదు. పొద్దున పురాదన్నా మధ్యాహ్నం ఎందుకు తినలేదు? నువ్వేమో అమ్మమ్మ గారి ఇంటికి పోయావు, మేమేం చెయ్యాలి? అక్కడికి రాలేపోయారా? వరండాలో పడుకోండి. సుమతి, తాళి కట్టిన దగ్గర నుంచే కుటుంబ నియంత్రణం అవసరమా? తప్పకుండా. లేకపోతే ఇంకో 100 ఏళ్లలో ఈ ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతుంది. అప్పుడు ఏమైపోతే మనకే? అంతవరకు మనం ఉండంగా. అందుకే ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి. పోనీ రేషన్ గా ఒక అబ్బాయి అమ్మాయి పర్వాలేదమ్మా. కాసేపు పుస్తకం చదువుకున్నామని కూడా గతి లేదు. మళ్ళీ మొదలా? గతి లేదు అర్థం. నేనుండగా గతి లేదు అర్థం అన్నాను. సారీ, కళ్ళు మూసుకుని నిద్రపండి. కళ్ళు మూసుకుని ఎలాగా నిద్రపోయేది? ఒకటే పీడకలలు. ఏమని? మనిద్దరం కలిసి ఏం పని లేదు. పడుకో నిద్రపండి. పడుకో పడుకో, పొద్దున్న మాట్లాడుకుందాంలే. పొద్దుటి నుంచి 72 రూపాయలు రాత్రం పడావు. రేపు రొక్కం తెస్తేనే ఆడేది. రేపు రొక్కం తెస్తేనే ఆడేది. మీరా? ఏమిటి అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలు? పక్కన పిల్లలు పడుకున్నారని కూడా లేదు. నిద్ర పట్టడం లేదు. వెళ్ళి పడుకోండి, అదే పడుతుంది. ఆంజనేయ స్వామి, భారత యుద్ధంలో పాండవులను తమరే గెలిపించారు. రేపు నన్ను కూడా గెలిపించారంటే మీ స్థానం లేక మీరు వస్తారు, లేదా క్షమించాలి. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమేమిటి నాన్న? నువ్వు వద్దంటే ఎండను పడి పొలానికి వస్తావు. ఎందుకు నాన్న ఈ వయసులో ఓ చోట కూర్చుని హాయిగా ఉండకుండా ఈ రెక్కల ముక్కలు చేసుకుంటావు? కష్టపడుకుంటే ఆ మెరక నేల నీ ఒక్కడికి ఎలా లొంగుతుందిరా నాయన? ఎంతమంది కష్టపడి ఏం లాభం? నీటి వస్తుంటే ఏమైనా చేయొచ్చు. ఈ సంవత్సరం వర్షాలు కూడా కరువయ్యాయి. ఏమిటో మనం చేసిన పాపం. అది నీ పాపం కాదు బాబు. ఈ చూరు కింద వాళ్ళతో పాటు మనం ఉండటమే. బొగ్గుకున్న నిప్పు కుంపట్ని కాలుస్తుంది ఆయన. ఒక 5 రూపాయలు ఇప్పించు. ఏ గుళ్ళో తీసుకొచ్చావు శ్రీనివాసులు? మా ఇంట్లో దీని మీద 5 రూపాయలా? ఏమైనా బంగారం అనుకున్నావా? అసలే వెండి ధరలు పడిపోయి ఉన్నాయి. కావాలంటే 10 రూపాయలు ఇస్తాను. 15 ఇప్పించమ్మా. తీసుకురావయ్యా. సరే సరే సరే. నీకు గనక ఇస్తున్నాను. ఇదిగో చూడు, ఇది అమ్మేసినట్టే లెక్క. తాకతేం కాసుమా? 10 లెక్క చూసుకో పట్టుకెళ్ళి. నీ దగ్గర లెక్క చూసేది రామాయణాన్ని అంతటిని ఒంటి చేతి మీద నడిపించిన హనుమంతుడి ఖరీదు 10 రూపాయల. తమ్ముడు, చాలా రోజుల నుంచి చాలా ఓడిపోయాను. ఉన్న డబ్బంతా అయిపోయింది. రేపటి నుంచి పేకాడడానికి రావద్దన్నారు. ఎవడో అన్నమాట చూపించే పక్కన అంటాను. వద్దులే తమ్ముడు, జీవహింస పాపం. ఒక 5 రూపాయలు అన్నాయి తమ్ముడు. ఇందా వస్తా. తమ్ముడు, ఈ సంగతి మీ వదిలితో చెప్పకే. శ్రీరామచంద్రుడు అంతటి వాడి నీ మాట జవదాటగలడా ఈ లక్షణాసురుడు? వస్తారా అన్నయ్య? బాబాయ్, నువ్వు వంట వండకుండా ఇక్కడ కూర్చున్నావే? ఈ రోజు నుంచి చచ్చిన వంట పని చేయనే. మరి పిన్నికి కాఫీ అన్నం ఎవరు చేస్తారు? అదే అదే చేసుకుంటుంది. మొగుడంటే మగాడు, పెళ్ళమంటే ఆడది. ఆడదనా? ఆడదనా? ఇక నుంచి దేశంలో
కాదు ఈ ప్రపంచంలో. ఆడదే ఇంటి పని వంట పని చేసుకోవాలి, లేకపోతే మహా దరిద్రం. దరిద్రం 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 దరిద్రం. ఏమండి కాఫీ మిమ్మల్ని వినపడ్డలా? బాగా నిన్నే చేసుకోమన్నాడు. అలా అన్నారా? నువ్వు అన్నారా? అన్నారా అంట? ఏమిటా ఏడుపు? నువ్వు చేసుకోవాలంటారా? నేను బతుకుంటా కాదు నువ్వు చేసుకోవాలంటారా? మరైతే ఎందుకు చేయలే? పొందుతారు లేదు. లేకపోతే పుస్తకం ఉంటాయనా? ఇంత ఇంట్లో పంచదార దొరకలేదా? సరి చేశారు అసలు? లేదు. పద్మా, అమ్మ ఎక్కడ? అమ్మ పూజలో ఉంది బాబాయ్. ఆహా, ఎక్కడ? ఏం వినిపించదే? అమ్మి వేళ మౌనవ్రతంలో ఉందిగా, ఎవరితో మాట్లాడదు. ఓహో, వదిన గారు, వదిన గారు, కొంచెం పంచదార ఉంటే ఇస్తారు. అదేమిటమ్మా పంచదారకే గుండెలు బాదుకుంటున్నారు? ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అయ్యో ఏంటే? ఏమీ లేదన్నయ్య, బుద్ధి తక్కువే, పొద్దున తప్పని చేశాను, దానికి ఇంత గొడవ చేస్తా ఉంది. ఆంజనేయుల విగ్రహమా పోయిందా? రై, దేవుడి విగ్రహాలు దొరుకుతున్న తప్పు ఇచ్చేసి. నేనా? ఇప్పుడే కదా తప్పు అన్నయ్య, నేను పంచదార గ్లాస్ కూడా పోయింది.